ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? హీరో మహేష్ బాబు డైలాగ్ ఇది. అదే మాటను తనదైన శైలిలో ఫాలో అవుతున్నారు గులాబీ దళపతి. కొడితే గట్టిగానే కొడతామంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. ఒకే ఒక్క డైలాగ్ బీఆర్ఎస్ క్యాడర్లో ఫుల్ జోష్ నింపింది. దాన్ని కంటిన్యూ చేసేందుకు స్కెచ్ గీస్తున్నారు కేసీఆర్. పార్టీ బలోపేతం, నూతన కమిటీలపైన ఫోకస్ పెడుతున్నారు. ఇకపై క్యాడర్కు అందుబాటులో ఉండేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గులాబీ బాస్ ఏం చేసినా వార్తే, ఏం చేయకపోయినా వార్తే. ఒకప్పుడు ప్రత్యర్థులతో కబడ్డీ ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1-2 సందర్భాల్లో తప్ప ఆయన ఎప్పుడూ కనిపించలేదు. కొన్ని ప్రెస్ మీట్లలో తళుక్కుమన్నా బహిరంగ సభలో పాల్గొంటే చూడాలని చాలా మంది ముచ్చట పడుతున్నారు. అందుకే తెలంగాణ భవన్ వేదికగా జనంతో మమేకమయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు కేసీఆర్. గులాబీ బాస్ వ్యూహాలు ఊహకందవు. ఆయన ప్రసంగాలు భావోద్వేగాలను కంట్రోల్ చేస్తాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా 2 విజయాల తర్వాత కేసీఆర్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత నుంచి ఆయన బయటకు వచ్చింది చాలా తక్కువ. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ క్యాడర్ డీలా పడింది. ద్వితీయ శ్రేణి లీడర్లే కాదు, గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. అధికారంలో ఉండగా చేసిన చాలా పనులు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. ధీటుగా ఎదుర్కోవడంలో ఆ పార్టీ లీడర్లు తడబడుతున్నారు. అందుకే రంగంలోకి దిగుతున్నారు కేసీఆర్. ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే క్యాడర్ కు సంకేతాలు ఇచ్చారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడింది. అప్పటి నుంచి కేసీఆర్ ముద్ర చెరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మారితే విధానాలు మారడం తెలుగు రాష్ట్రాల్లో కామన్. ఏపీలో చంద్రబాబు అమరావతి రాజధానిగా నిర్మించి చరిత్రలో నిలిచిపోవాలని అనుకున్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ పసుపు ముద్ర చెరిపేసేలా 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు. తాజాగా మళ్లీ అదరహో అమరావతి అంటున్నారు చంద్రబాబు. కేసీఆర్ ముద్ర చెరిపేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నా ఆ స్థాయిలో గుర్తింపు రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అంటోంది సామాన్య ప్రజానీకం. తెలంగాణపై గులాబీ బాస్ చెరగని ముద్ర వేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనపై అభిమానం చెక్కు చెదరలేదు. అందుకు నిదర్శనమే కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణలోనే కాదు, విదేశాల్లోనూ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మిన్నంటే. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ ఐక్యం చేసిన సందర్భాన్ని స్మరించుకుంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఆ పోరాట స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేందుకు రెడీ అవుతున్నారు. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆవు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల, ధైర్యం, ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది. ఫిబ్రవరి 17 మనకి ఎంత ముఖ్యమో, నవంబర్ 29 కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు. ఎన్నికలనగానే ఏదోలా గెలవాలి, ఏదో ఓ మ్యాజిక్ చేయాలి, ఓట్లు దండుకున్నాక మర్చిపోవాలనే ఫార్ములా ఫాలో అవుతున్నారు గద్దెనెక్కిన పాలకులు. దీంతో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, మహిళలంతా కాంగ్రెస్ పాలనపై కస్సుమంటున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తాం, జనాభా దామాషాలో నిధులు కేటాయిస్తాం,
అన్ని వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామంటూ తెలంగాణ హస్తం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. మార్పు కోసం తెలంగాణ ఓటర్లు కూడా పట్టం కట్టారు. కానీ ఏడాదిగా నడుస్తున్న పాలనతో ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడ పాలకుల్ని నిలదీస్తోంది తెలంగాణ సమాజం. తమ గళానికి బలం వచ్చేలా కేసీఆర్ కోసం ఎదురు చూస్తోంది. బీఆర్ఎస్ బహిరంగ సభల కోసం కార్యకర్తలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పెద్దసారు ఒక్కసారి వస్తే పై చేయి సాధించొచ్చని భావిస్తున్నారు. ఇటీవల ఆయన కామెంట్లు గులాబీ నేతల్లో ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే విమర్శిస్తున్నారు. ఆ కామెంట్లకు చెక్ పెట్టేలా క్యాడర్ కు దిశానిర్దేశం చేసేలా కేసీఆర్ అడుగులు పడుతున్నాయి. ఇకపై తెలంగాణ భవన్ కు వచ్చే ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తను కలవనున్నారు గులాబీ దళపతి. ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల అనర్హత కేసు వ్యవహారంతో కొత్త తలనొప్పి మొదలైంది. పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మారుతున్నాయని గ్రహించిన కేసీఆర్ ఏడాది కాలం పాటు వ్యూహాత్మక మౌనాన్ని పాటించి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో హస్తానికి ఉన్న అనుకూల పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఆ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకుని చంద్రశేఖరరావు పావులు కదుపుతున్నారు. నాడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా తెలంగాణకు జై కొట్టారు. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలిపి తెలంగాణ తీసుకొచ్చారు కేసీఆర్. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది అయితే తెలంగాణ తెచ్చిన ఘనత ముమ్మాటికి కేసీఆర్దే. రాజకీయాలు మారవు, మార్పునకు గురవుతాయి లేదా మార్చబడతాయి. గాలివాటానికి కొట్టుకొచ్చే నాయకులు కొంతకాలం చలామణి అవుతారు. కానీ గాలికి ఎదురేగి ఏటికి ఎదురీది పెను సాహసాలు చేసి శిఖరాయమానంగా నిలువగలిగిన క్యారెక్టర్లు కొంతమందే ఉంటారు. అలాంటి అరుదైన క్యారెక్టర్లలో తెలంగాణ ఉద్యమకారుడిగా, తొలి ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు కేసీఆర్. తెలంగాణ తల్లి బానిస సంకెళ్లు బద్దలు కొట్టిన సుపుత్రుడు కేసీఆర్. పరాయి పాలకులపై గళమెత్తిన ధీశాలి. ఆయన తెలంగాణ ప్రదాత, స్వరాష్ట్ర విధాత. తెలంగాణ ప్రజల దశ దిశనే మార్చేశారు గులాబీ బాస్. వ్యక్తిగా ఉదార స్వభావమైన, రాజకీయాల్లో అగ్రెసివ్ లీడర్. యుద్ధతంత్రంలో ఆయనొక సుంజు, వ్యూహ రచనలో హోచిమిన్, అహింసా మార్గాన్ని ఎంచుకున్న గాంధేయవాది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.